గురుగారు నార్త్ నుంచి హిందీ వాళ్ళు ఎప్పుడైతే వచ్చి వరి నాటు నేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి మనకి పంట బస్తాలు ఎక్కువ పండుతున్నాయి. దానికి వీళ్ళ కూడా ఒక కారణం. ఇది నేను అబ్జర్వ్ చేశాను, నిజమో కాదో మీరే చెప్పాలి. నాకు అలా అనిపించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి. వరి కట్టలు వేరే పొలంలో షిఫ్ట్ చేయడానికి నాన్నగారు పొలం రమ్మన్నారు. ఎప్పుడులాగే పిలిచిన వెంటనే వెళ్ళకుండా లేట్కి వెళ్ళాను. ఇప్పుడు పెళ్ళై పిల్లలు పుట్టారు, పెద్ద ఉన్నాయని కాబట్టి నాన్నగారు ఏమంటలేదు. మనం ఏమో ఒళ్ళు ఉంచడానికి కొంచెం టైం తీసుకుంటాం. అందువల్లే చిన్నప్పటి నుంచి ఇంట్లో అందరితోనూ ఎన్నోసార్లు చీ కొట్టించుకున్నాను. ఇవన్నీ మనకు అలవాటే. కానీ గురువుగారు అసలు మ్యాటర్ ఏంటంటే, గతంలో మన తెలుగు వాళ్ళు వరి నాట్లు వేసినప్పుడు మొక్కకి మధ్య బాగా దగ్గరగా వేసేవారు. అంటే మన రైతులు కూడా అలాగే కావాలని అనేవారు. అంటే ఎన్ని ఎక్కువ వరి నాట్లు పడితే పంట అంత ఎక్కువ పండుద్దని నమ్మేవాళ్ళు. ఆ దగ్గరగా వరి నాట్లు వేయడం వల్ల పిలకలు సరిగ్గా రావు, దుబ్బు చేయదు. ఎందుకంటే కింద నేలలో ఖాళీ ఉండదు, పక్క పక్కనే మొక్కలు ఉండడం వల్ల మొక్కలకు సరిగ్గా ఎండ తగలదు, సరిపడా గాలి ఉండదు. ఏదైనా జబ్బులు వచ్చినా ఒకదాని నుంచి ఒకటి త్వరగా స్ప్రెడ్ అయిపోతాయి చేను మొత్తం. ఫైనల్ గా నాణ్యత తగ్గిపోతే, పంట దిగుబడి కూడా తగ్గిపోద్ది. కానీ హిందీ వాళ్ళు వచ్చాక కొంచెం దూరంగా ఒక లైన్ ప్రకారం వరి నాట్లు వేసుకుంటూ మొదలు పెట్టారు. కొత్తలో మన వాళ్ళకి చాలా మంది కంగారు వచ్చింది, దూరంగా ఉడుతున్నారు, పంట దిగుబడి తగ్గిపోద్దేమో అని. పైగా వీళ్ళేమో ఎవరి మాట అయినరో వాళ్ళేమో నాట్లు వేసుకుంటూ పోతారు. అలాగే కానీ ఇలా కొంచెం దూరం ఉండడం వల్ల ఎండ బాగా తగులుతుంది, గాలి బాగా ఆడుద్ది. గాలి బాగా తగలడం వల్ల కొన్ని రకాల ఫంగస్లు రావు, వచ్చినా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. కింద పిలకలు బాగా వచ్చి బాగా దుబ్బు చేస్తుంది, పంట దిగుబడి కూడా బాగా పెరుగుద్ది. అలాగే బాగా ఎక్కువ దూరం పెట్టినా మొక్కలు తగ్గిపోయి పంట దిగుబడి నిజంగానే తగ్గిపోద్ది. మన శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం మొక్కకి మధ్యలో 8 అంగుళాల గ్యాప్ ఉంటే సరిపోద్ది అంటున్నారు. ఇవాళ వరి నాట్లు వచ్చాకే మొక్కకి మధ్యలో గ్యాప్ కట్టగా సరిపోతుంది. అందుకే పంట దిగుబడి పెరగడానికి ఇలా కూడా ఒక కారణం అని చెప్పాను. అదే గురువు గారి మ్యాటర్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఉంటానండి మరి.